దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, యేసు ప్రభువుని ఎరుగుండి మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత పరిశుద్ధులుగా బ్రతుకుతున్నా, వాక్యం ఆధారంగా మనం జీవిస్తున్నా, మన జీవితంలో చాలా కష్టాలు, శ్రమలు, ఆటుపోటులు ఉంటాయి, చాలా ప్రతికూలతలు ఉంటాయి. అపోస్తుడైన పౌలు తనకు కలిగిన ప్రత్యక్షతలన్నిటిని గురించి మాట్లాడుతూ, సాతాను దూతగా నాలో ఒక ముళ్ళు ఉంచబడిందని, ఆ ముళ్ళు ప్రతి నిత్యము కూడా నన్ను అణిచివేస్తూ ఉందని 2 కొరింథీ పత్రికలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఒకసారి ఆ మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. 2 కొరింథీ పత్రిక 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చుకోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. 7వ వచనం అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, అయితే నేను హెచ్చిపోకుండా, నా కళ్ళు నెత్తి మీదకి రాకుండా, గర్వించకుండా, అహంలోనికి వెళ్లకుండా, నేను అన్ని విషయాల్లో తగ్గించబడులాగున, దేవునికి నమ్మకంగా ఉండులాగున దేవుడు నాలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు నన్ను ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు అణిచివేస్తుంది. జరుగుతున్న అద్భుత కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, సంఘంలో జరిగే ఉద్యోగ కార్యాలను బట్టి నాలో అహంకారము రాకుండా తగ్గింపుని తీసుకొచ్చేది, సాత్వికమును దేన మనసును తీసుకొచ్చేది ఈ ముళ్ళే. హల్లెలూయా. అదే అంటున్నాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము అన్ని విషయాలు ఈ ముళ్ళు నన్ను ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు, నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అయ్యా ఈ ముళ్ళు నాలో ఉండకూడదు, ఈ ముళ్ళు నా నుండి తీసేయని అనేక మార్లు ప్రభు సన్నిధిలో వేడుకుని ప్రార్థించాడంట. హల్లెలూయా. 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనతనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నాలో ఉన్న ముళ్ళు తీయబడాలని నేను అనేక మార్లు ప్రభువుని అడిగాను, ప్రభువుకి వేడుకున్నాను, ప్రభువుకు ప్రార్థన చేశాను. అయితే దేవుడు నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు నిన్నేమి చేయలేదని ప్రభువు నన్ను బలపరిచాడు. ఇంకా తర్వాత ఏమంటాడంటే, అనేక బలహీనతలు నాలో వచ్చాయి, నేను బలహీనతలోనికి వెళ్ళినప్పుడల్లా, బలహీనపరచబడినప్పుడల్లా, నా వల్ల ఏది కాదు అనుకున్నప్పుడల్లా ప్రభువు నన్ను బలపరిచాడు, ప్రభు శక్తి నన్ను బలపరిచింది. హింసల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఏమంటారండి ఇక్కడ చూడండి 10వ వచనంలో, బలహీనతలో, ఇబ్బందుల్లో, నిందల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను సంతోషించుచున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ దినాన పౌలు గారిని దేవుడు ఎలాగైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నిందల్లో ఎలాగైతే బలపరిచాడో, స్టిల్ దేవుడు ఇప్పటికి కూడా తన ప్రియులని, తన ప్రజలని, తన సంఘాన్ని యేసు రక్తము చేత విమోచించబడి దేవుని వాక్యమాధారంగా బ్రతుకుతున్న ప్రతి మనుషుడిని దేవుడు పౌలుని బలపరిచినట్లుగా, పౌలును ఆదరించినట్లుగా, పౌలును నడిపించినట్లుగా దేవుడు నేటికి నడిపించగలిగిన సమర్థుడే. హల్లెలూయా. ఈ రోజున మన బలహీనతలు, నా వాక్యం ఒక అంశం ఏంటంటే, నీ బలహీనత దేవునికి ఇవ్వగలిగితే, నీ బలహీనత దేవునికి ఇవ్వగలిగితే దేవుని బలం నువ్వు పొందగలుగుతావు. గ్రేట్ ఎక్స్చేంజ్ ఆఫర్. హల్లెలూయా. మనం చూస్తాం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో, మీ పాత వస్తువులు మాకు ఇవ్వండి, కొత్త వస్తువులు తీసుకెళ్ళండి. యేసయ్య మత్తయి సువార్త 11:28 వచనం ప్రకారం ప్రయాసపడుతున్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, సమాధానాలకు ఉన్న వారికి గొప్ప ఎక్సైజ్ ఆఫర్ ఇస్తున్నాడు. నీదేముందో, నీ బాధ ఏముందో, నీ కష్టం ఏముందో, నీ అప్పేముందో, నీ ఇరికేముందో అది నాకు ఇవ్వగలిగితే నేను నీకు సమాధానాన్ని ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఈరోజు అంశం ఇదే, నీ బలహీనతను దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను బలపరచగలుగుతాడు. నీ బలహీనత దేవునికి ఇచ్చే, దేవుని బలాన్ని మోసుకుని ఎక్కడి నుంచి వెళ్తురు గాక. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ మాట రాసుకోండి, చాలా మంది జీవితంలో ఉన్న బలహీనతలు. హల్లెలూయా.
రాత్రిగా బలహీనతలు. ఏంటి ఆ బలహీనతలు? లెక్కేయచ్చు. అప్పులని, అనారోగ్యాలని, వివాహం కాలేదని, పిల్లలు లేరని, చదవలేకపోతున్నానని, చదువుకు తగిన ఉద్యోగం లేదని, నా కష్టానికి తగిన ఫలితం లేదని, నా వ్యాపారంలో నష్టాలని, చేతు పనుల్లో నష్టపోయానని, చేతికి వచ్చిన బిడ్డలు పాడైపోతున్నారని, వాళ్ళు వృద్ధిలోకి రావట్లేదని, ఒకటా రెండా ఎన్ని అయినా హల్లెలూయా లెక్కటొచ్చు. మన లెక్క పెట్టలేని శ్రమలు, కష్టాలు, శోధనలు మన జీవితంలో ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ స్థితిలో చితికిన ప్రతి ఒక్కరు ప్రభు దగ్గర రావాలి. ఓకే, ఎవరైతే దేవుని ఎద్దుకు రాగలుగుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? ముళ్ళు తీసేయాడు. దేవుడు ప్రార్థన విన్నాడంటే ప్రార్థన విన్నాడు. పౌలు గారి ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ ఆ ముళ్ళు తీయలే. ఆ ముళ్ళు తీయకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? కొప్పించాడు. ఆ ముళ్ళు అలా ఉండవు. ఆ ముళ్ళు నీకు ప్రమాదం కాదు, ఆ ముళ్ళు నీకు నష్టం కాదు, ఆ ముళ్ళు నీకు లాభమే, ఆ ముళ్ళు నీకు మేలే. కాబట్టి ఆ ముళ్ళు అలా ఉండను. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రభు అప్పు తీసేయి, ఈ కష్టం తీసేయి, ఈ బాధ తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి, ఏదో సమ్ విషయం నీ మెత్త నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రార్థన వింటాడు. ప్రార్థన విని అది తీయాలో తీయకూడదు దేవుడు ఎరిగాడు కనుక ఆయన చిత్తము దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మనసు ఏంటంటే, అందరూ జాగ్రత్తగా నేర్చుకోండి, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ గా మనం ఆలోచించాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మేలైనదే చేస్తాడు. ఏది ఉన్నతమైనదో అదే దేవుడు మనకి ఇస్తాడు. ఏది ఉంచాలో అదే ఉంచుతాడు. ఏది తీసేయాలో అది తెస్తాడు. దేవుడు నన్ను హెచ్చించడకు, నడిపించడకు, దీవించడకు ఆయన తప్ప నమ్మదగిన వారు నాకు లేరు అని నమ్మాలి. ఏ వ్యక్తి అయితే ఆ నమ్మికతో దేవుని దగ్గరికి వస్తారో ఆ వ్యక్తిని బహు విశేషంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. పౌలు ప్రార్థన చేశాడు, కానీ పౌలు ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ ముళ్ళు తీలా, ముళ్ళుకు బదులుగా కృపించాడు. దేవుని కృప ద్వారా ఆ ముళ్ళు అతనికి నష్టముగా లేదు, లాభంగానే ఉంది. ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు, కానీ ముళ్ళు గురించి ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ అది శారీరకమైన ముళ్ళ, ఏ ముళ్ళో, ఏ రోగము, ఏ బాధ మనకు తెలియదు. కానీ ఆయనలో సాతాను దూతగా ఆయన ఇచ్చుకోకుండా అణిగి మణిగి తగ్గింపుతో దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండడానికి ఆ ముళ్ళు ఆధారంగా మారింది. హల్లెలూయా. చరిత్రలే చెప్పండి. కాబట్టి మన బలహీనతలో, మన స్థితిగతుల్లో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసే వారికి ఉండాలి. చేతులెత్తాలి చెప్పండి. హల్లెలూయా. ఈ బలహీనతలు బట్టి, కష్టాలు బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ పాఠం ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. మన జీవితాన్ని మనం చూసుకుని మనం దీవించబడ్డం అసాధ్యమని, చేయలేని కార్యాన్ని చూసి ఇది చేయలేమని, కొన్ని సందర్భాల్లో మనలో మనం చూసుకుని ఇది అసాధ్యం, నా వల్ల కాదు, ఇది నా శక్తి వల్ల కాదు, ఇది నా బలం వల్ల కాదు, ఇది నా జ్ఞానం వల్ల కాదు అని మనలో మనం చూసుకుని మన ముందు ఉన్న పరుగు పందాన్ని అసాధ్యముగా మనం ఎంచుతాం. హల్లెలూయా. ఫస్ట్ బలహీనత మనలోది ఏంటంటే అసాధ్యం. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఉన్న బలహీనత, ప్రతి దైవజనుల్లో ఉన్న బలహీనత ఏంటంటే అసాధ్యం, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని అనుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా? లూకాసు వార్త 18:27 ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. హల్లెలూయా. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమని వాక్యం చెప్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీ బలహీనత ఏంటంటే, నా వల్ల కాదు ప్రభువా, ఇది అసాధ్యం ప్రభువా, ఇది ఇంపాసిబుల్. హల్లెలూయా. ఏదైతే నువ్వు అసాధ్యం కాదనుకుంటున్నావో అది నీ బలహీనత. ఆ బలహీనత నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి వాళ్ళు, ప్రభువా ఇది నా వల్ల కాటలా, నా వల్ల కానిది నీ వల్ల అవుతుంది, నేను చేయలేంది నువ్వు చేయగలుగుతావు, నాకు అసాధ్యం నీకు సాధ్యం. ఇదే చెప్పాలి దేవునికి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా డోంట్ వర్రీ, హల్లెలూయా, నీకు ఖచ్చితంగా కొడుకు పోతాడయా, నీ భార్యకి నేను గర్భాన్ని ఇస్తాను, గర్భాన్ని తెరుస్తాను, అద్భుతం జరుగుద్ది అంటే శారా నవ్వింది. ఎందుకు శారా నవ్విందని దేవుడు అడిగాడు. అబ్రహాం పిలిచి శారా నవ్వటం నేను చూసా. ఎందుకు నవ్వింది? ఇది నీ భార్యకు అసాధ్యం, ఇది నీకు అసాధ్యం. పొండు ముసలితనంలో, వృద్ధాప్యంలో 75-100 సంవత్సరాల మధ్యలో ఉన్న మీకు పిల్లలు పుట్టడం నిజంగా అసాధ్యం. కానీ మనుషులు చేసింది ఎవరు? మానవులకి ప్రాణం పెట్టింది ఎవరు? నరునిలో ఆత్మ ఉంచింది ఎవరు? నిరాకారం ఆకారంగా మార్చింది ఎవరు? శూన్యంలో సృష్టిని వేలాడదీసింది ఎవరు? నేనే కదా. హల్లెలూయా. ఇది నీకు అసాధ్యం, నీ భార్య అయిన శారాకి అసాధ్యం, కానీ నాకు సాధ్యం. దేవుడు అద్భుతముగా శారా గర్భములు తెరిచాడు.
మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. హల్లెలూయా. తల్లి చెప్పండి, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్య యాత్రలో బండ నుండి నీటిని దేవుడు రప్పించాడు. అది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. మోషేకు కర్ర ఇచ్చాడు, కర్ర మీద ఆధారపడ్డాడు మోషే. కర్ర దేనికి సూచనగా ఉందంటే దేవుని మీద ఆధారపడడానికి సూచనగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎబ్బోకు రేవు యొద్ద యాకోబు భూపరంగా దీవించబడి అందరినీ పంపించేసి ఒంటరి వాడిగా ఎబ్బోకు రేవు యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. దేవుడు మాట్లాడాడు, నీ పేరేంటి అని అడిగాడు. అన్ని తెలుసు మనకి, చెప్పాడు నా పేరు యాకోబు అని. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. హల్లెలూయా. దేవుడు పూర్తిగా దీవించాడు, పరిపూర్ణంగా దీవించాడు. దీవించక ముందు ఆ రాత్రి ఇదిగో తెల్లవారిపోతుందా, నన్ను విడిచిపెట్టంటే నీవు నన్ను దీవిస్తగా విడిచిపెట్టను. హల్లెలూయా. పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నాడు, పట్టుబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు తడుగూటిని ఒక గుద్దు గుద్దితే తడుగూటి చుట్లు పోయింది. హల్లెలూయా. తల్లి చెప్పండి. అక్కడ అంటాడు, ముఖాముఖిగా దేవునితో నేను పెనుగులాడాను, పోరాడి గెలిచాను. కాబట్టి దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసి దేవునితో పోరాడి గెలిచి నా ప్రాణము దక్కినందున ఈ స్థలానికి పెనియేలు దేవుని ముఖము అని పేరు పెట్టి ఎలా వచ్చాడో తెలిసి వచ్చేటప్పుడు కర్ర పట్టుకుని కుంటుకుంటూ వచ్చాడు. అలా కర్ర దేనికి సూచన? దేవుని మీద ఆధారపడడానికి సూచన. హల్లెలూయా. చూడండి, హోరేబు కొండ యొద్దకు మోషే వెళ్ళినప్పుడు మోషేకి దేవుడు కర్ర ఇచ్చాడు. ప్రతి అద్భుతము వెనక కర్ర ఉంది. హల్లెలూయా. ఐగుప్తులో ఫస్ట్ అద్భుతం ఏంటి? కర్ర సర్పంగా మారటం. కర్ర పడేగా పాము అయిపోయింది, మరలా తాగు పట్టుకునగా కర్ర అయిపోయింది. హల్లెలూయా. ఒకటా రెండా అనేక అద్భుతాలు మోషే ద్వారా దేవుడు అక్కడ జరిగించాడు. చేతులు తల్లి చెప్పండి. అరణ్య యాత్రలో ఆహారము లేనప్పుడు దేవుడు ఆకాశము తెరిచి ఆ మన్నాను కురిపించాడు. వేల పక్షాలను దేవుడు వాళ్ళ చేతికి అందేటట్లుగా చేశాడు. దప్పికతో ఉన్నప్పుడు బండను కర్రతో కొట్టగా బండ పగిలి నీరు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఎందుకో మోషే భయపడుతున్నావు, ఇది మీకు అసాధ్యము నాకు సాధ్యమని, ఇదిగో నీ కర్ర నువ్వు చాపు అని దేవుడు మాట్లాడి కర్ర ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చూసి అక్కడున్న మనుషులందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలవరపడదు. ఇక చచ్చిపోవటం ఖాయమని, చచ్చిపోవడం నిగ్రమని అనుకున్నారు. సమాధి దొడ్డులు అక్కడ లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సమాధి చేయడానికి ఇక్కడ తీసుకొచ్చావని చాలా మంది నిందించారు. మోషే కూడా భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కానీ ఇది మీకు అసాధ్యం నాకు సాధ్యం. హల్లెలూయా. ఎందుకు మోషే భయపడుతున్నావు? దేవుడు ఏదన్నా నా బాహుబలం ఏమి తక్కువ అలా, నీ చేతిలో ఉన్న కర్రని చాపు మోషే, ఎందుకు భయపడుతున్నావు? నీ శత్రువులను మరి కొద్దిసేపట్లో మీరు చూడరు, చేతులు ఏముంది? కర్రనిచ్చాను కదా, కర్రని చాపు. ఓకే, కర్రని చాపు. ఏమైంది? తూర్పు గాలి బలముగా వచ్చి సముద్రమును కొట్టగా సముద్రము రెండుగా పాయలైపోయింది. ఆరిన నేల మీద తన ప్రజలు దేవుని సన్నిధిలో నడిచారు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యము లేనివి దేవునికి సాధ్యమండి. చేతుల తల్లి చెప్పండి. అసాధ్యము నేను చేయలేను, నా వల్ల ఏమీ కాదు అనుకునే వారందరికీ కూడా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట అది సత్యమే, అది నిజమే. మానవ శక్తితో, మానవ అతీత బలముతో, డబ్బుతో, మన తెలివితో, మన జ్ఞానంతో చెయ్యలేనివన్నీ దేవుని ఆత్మ ద్వారా చేయగలుగుతాం. అందుకే దేవుని ఆత్మకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో పాలుభాగస్తులుగా మార్చాలని, సత్యములో ఉన్న మనము సర్వసత్యములోనికి నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు మార్గదర్శకుడిగా ఉండాలి. కనుక మనందరూ కూడా ఆత్మలో పాలు పొందే వరకు ఉండాలి, ఆత్మ పూర్ణులుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఆత్మకు వేరుగా బ్రతికితే, ఆత్మను ఆర్పేసుకుంటే మనము సర్వసత్యంలో నడవలేం. ప్రభు చెప్పాడు, సత్యము ఏంటంటే యేసు ప్రభు దేవుడని సత్యం తెలుసు, బైబిల్ గ్రంథమే నిజమైన గ్రంథం అని సత్యం తెలుసు, యేసు ప్రభువే నిజమైన దేవుడని సత్యం తెలుసు. అయితే సర్వసత్యంలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో ఉన్న అనేకమైన మర్మములు మన జీవితంలోనికి దేవుడు తీసుకొస్తాడు. మర్మములలో ఉన్న సర్వసత్యాన్ని, ఘోరమైన ప్రతి మర్మమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. చదువు తల్లి చెప్పండి. అనుకున్నావు ఇది అసాధ్యమని, నేను చేయలేనని నువ్వు అనుకున్నావా? నువ్వు చేయలేని దాన్ని దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. నీ చేతగానితనాన్ని దేవునికి అప్పగించు, నీ చేతగానితనాన్ని దేవునికి అప్పగించే, నీ అసమర్థతను దేవునికి అప్పగించే,
నీ పిరిగితనాన్ని దేవునికి అప్పగించే. దేవా, ఇది నా వల్ల కావట్లేదు, ఇది నా శక్తి వల్ల కావట్లేదు, ఇది నా ఆలోచన వల్ల కావట్లేదు, నాకు ఇక ఓపిక లేదు, నువ్వే క్రియ చేయి, నువ్వే కార్యం చేయని ఎలా ఉన్న వాళ్ళగా నిస్సహాయంగా దేవుని తట్టు తెరవగలిగితే సర్వశక్తి కలిగిన దేవుని నీ జీవితంలో కలగజేసుకోబోతున్నాడు. హల్లెలూయా. చేయలేతలు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మోషేను హోరేబు కొండ మీద నింపాడు, కర్రనిచ్చాడు, పంపించాడు. మోషే కూడా అప్పుడు అలాగే ఒప్పేసుకున్నాడు, నా వల్ల కాదు, నేను నోటి మాన్యం కలిగిన వాడిని, నేను నిలబడలేను, అక్కడ నాకు మరణం ఎదురు చూస్తుంది, ఐగుప్తులు ఒకరిని చెప్పొచ్చాను, మరలను అక్కడికి వెళ్ళమంటున్నావు, నా వల్ల కాదు. హల్లెలూయా. దేవుడు మరలా మోషేని బలపరిచి ధైర్యం ఇచ్చి పంపించాడు. అక్కడ గిద్యోను కూడా గానుగు చాటును దాక్కున్నప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడే 300 మందితో వేవేల సైన్యాన్ని, మిద్యానీయులను, మిడతల లాంటి మిద్యాలను, సముద్రం ఒడ్డున కోట్లాను కోట్లుగా ఉన్న మహా మిద్యానీయుల సైన్యాన్ని కేవలం 300 మందితో దేవుడు తరమలేదా? హల్లెలూయా. దివిటీలు పట్టి ఒట్టి కొండలను పగలగొడితే దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? గిద్యోను ముందు మిద్యానీయులు నిలవలేకపోయారు, దావీదు ముందు గొల్యాతు నిలబడలేకపోయాడు. దావీదు తన బలం నమ్ముకుని వెళ్ళా, చాలా క్లియర్ గా చెప్తాడు అక్కడ, యుద్ధం యెహోవాదే, యుద్ధం చేసేది నేను కదా, యుద్ధం యెహోవాదే. మన జీవితం ఒక యుద్ధం అని వాక్యం చెప్తుంది. ప్రతి దినము మనం పోరాడాలి, శరీర కోరికలతో పోరాడాలి, జీవితంలో అనేక పోరాటాలు మనం పోరాడాలి, మనస్సుతో పోరాడాలి, ఆలోచనలతో పోరాడాలి. సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి, శరీరం చెప్పుద్ది అది తిను, ఇది తిను, అది ధరించి, ఇది ధరించి, అలా ఉండు, ఎలా ఉండు. శరీరంతో పోరాడాలి, ఆలోచనలతో పోరాడాలి, తలంపులతో పోరాడాలి. ప్రతి నిత్యం ఒక పెద్ద పోరాటం. హల్లెలూయా. ఎలా మనం పోరాడగలుగుతాం? పూర్తిగా ఏ వ్యక్తి అయితే ప్రాణాత్మ దేహాలను దేవుని అధికారానికి అప్పగించుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప శక్తి కలుగుతుంది. ఆ గొప్ప శక్తి వారిని సర్వసత్యంలో నడిపించగలుగుద్ది. ఆ సర్వసత్యంలో నడిపించే శక్తి పేరే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు శక్తి కాదు, ఒక వ్యక్తి అనే వాక్యం చెప్తున్నా. ఆయన మనలో ఉండి సర్వసత్యంలో నడిపించడానికి, తండ్రి చిత్తాన్ని, యేసు చిత్తాన్ని మన జీవితంలో స్థిరపరచడానికి మనల్ని నడిపించే గొప్ప నావికుడు ఆయన. అందుకే ఆయనకి రెస్పెక్ట్ అవ్వాలి, ఆయనకి భయపడాలి. అందుకే పరిశుద్ధాత్మను ఆర్పుకుడి, ఆత్మను ఆర్పుకుడి అని వాక్యం చెప్తుంది. ఓకే, చేతులు తెలియ చెప్పండి, ఇంత బాగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమన్నా చెప్పండి. యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. 3 రాత్రి పగల్లో ఎక్కడున్నాడు? మత్స్యపు గర్భంలో ఉన్నాడు. మత్స్యపు గర్భంలో ప్రార్థన చేస్తున్నాడు, యెహోవాయే రక్షణ, యెహోవాయే దేవుడు, యెహోవా వల్లనే రక్షణ అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రాయబడింది యోనా గ్రంథంలో, యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. అయ్యా, నేను అగాధంలో ఉండి, అంతర్గర్భంలో ఉండి, మరణ కోపంలో ఉండి, పాతాళంలో ఉండి నీకు మొరపెడుతున్నా, ఆయనను నా ప్రార్థన వింటున్నావు, యెహోవాయే రక్షణ ప్రార్థన చేశాడు యోనా. హల్లెలూయా. ఈరోజు ఫస్ట్ పాఠం, ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఏది నా వల్ల కాదనుకుంటున్నావో, దేవుడు దాన్ని కొట్టివేసి నీ ద్వారా జరిగించవలసిన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు వచ్చే దేవుని దగ్గరికి, నీ బలహీనత ఇచ్చే, ప్రభా ఇది అసాధ్యం అనుకుంటున్నా, ఇది నా వల్ల కాదనుకుంటున్నా అని దేవుని ఎద్దుకు రాగలిగితే ఇది నీ వల్ల అవుతుంది, ఇది నువ్వు చేయగలుగుతావు అని ప్రభు నీతో మాట్లాడగలుగుతాడు. ఈ ఎక్స్చేంజ్ నీకు కావాలా? పాతది నీలో ఉన్న బలహీనత దేవునికి ఇచ్చే, దేవుడు బలాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావు. చేతులెత్తి చెప్పండి. రెండో పాఠం, అలసిపోయాను ప్రభా, అలసిపోయాను. నా జీవితంలో అనేక సందర్భాల్లో ప్రార్థన చేయటం పరిగెత్తడం, ఎన్నో మార్లు ప్రయత్నం చేశాను కానీ అలసిపోయాను. ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా నా జీవితంలో నేనేమి పొందుకోలేకపోయాను. ప్రభువా, నేను నమ్మి చాలా కాలమైంది కానీ ఎక్కడి గొంగలి అక్కడ ఏ ఆశీర్వాదం, ఏ దీవెన లేదు. నా జీవితం అంతా కూడా జీరో, శూన్యం. నిన్ను నువ్వు చూసుకుని నిరాశలోకి వెళ్ళావా? నీ అప్పును చూసుకుని నిరాశలోకి వెళ్ళావా? నీ జ్ఞానాన్ని చూసుకుని నిరాశలోకి వెళ్ళావా? పనికిరావు అని నీ జనులు నేను అంటున్నప్పుడు నిజమే, నేను పనికిరానని నిరాశలోకి వెళ్ళిపోయావు. ఏ విషయంలో నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయావు నాకు తెలియదు. హల్లెలూయా. నిరాశలో ఉన్న నీకు గొప్ప నిరీక్షణ దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, ఈ ముళ్ళు తీసే ప్రభువా, దీని వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇది లేకపోతే నేను చాలా ఫ్రీగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. కాదు పౌలు, అది నీలో ఉండాలి. హల్లెలూయా. ఆ ముళ్ళు నేనేమి చేయలేదు,
నా కృప నీకు చాలు. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడు వెంటనే మనం చదివాం 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. ఏమన్నాడు 10వ వచనంలో? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. అబ్బా, హల్లెలూయా. అంటే ఏంటి? ఆ ముళ్ళు నాలో ఉన్నప్పుడు, నేను బలహీనతలో ఉన్నప్పుడు నేను అప్పుడే బలవంతుని. ఎందుకని? నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నాడు. చదువు తల్లి చెప్పండి, నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నాడు. ఈ రోజు అలసిపోయి నిరాశలోకి వెళ్ళిపోతే దేవుడు పేతురుతో మాట్లాడినట్లుగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు, ఎందుకు నీ ముఖం అలా ఉన్నాయి? ఎందుకు అలా ఉన్నాయి? ఈరోజు మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి. మన మనసు బాగోదు, మన ముఖాలు బాగో. ఎందుకు మనసు బాగోలా? ఎందుకు ముఖాలు బాగోలేదంటే చాలా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, బిడ్డల సమస్యలు, కుటుంబంలో పలు రకాల సమస్యలు, అనేక పోరాటాలను బట్టి పైకి నవ్వుతూ ఉంటాం కానీ లోపట నిరాశ, హల్లెలూయా, అలసిపోయిన స్థితి, ఎంత ప్రయాసపడిన ఫలము లేని స్థితి, అలసిపోయి నిరాశలో ఉన్న మన జీవితంలో పేతురు జీవితాలు అద్భుతం చేసిన దేవుడు సజీవుడే. ఆయన నీ జీవితాలు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ముఖవాల ఉంది పేతురు? ఏమైంది? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చాప కూడా దొరకలేదు, అలసిపోయాం ప్రభువా, నీరసంతో ఉన్నాను ప్రభువా, ఓపిక లేదు ప్రభువా. హల్లెలూయా. పేతురుకి దేవుడు చెప్పాడు, నా మాట మీద విశ్వాసం ఉంచి నేను చూపించే స్థలంలో వాళ్ళంటే. ఆ మాట పేతురికి అర్థమైంది. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డా, ఏమీ దొరకల. అసలు ఈ పగటిపూట, ఈ పొద్దుటి పూట అస్సలు చేపలు పడు. ఏ సమయంలో చేపలు పడితే నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పావు కాదట. నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఎక్కడ వలవేమంటే నేను అక్కడ వలేస్తాను ప్రభువా. నిరాశలో ఉన్న పేతురు దేవుని వైపు చూశాడు. నిరాశలో ఉన్న పేతురు దేవుని మాట విన్నాడు. నిరాశలో ఉన్న పేతురు యేసయ్య ఆగమన్న చోట ఆగాడు. నిరాశలో ఉన్న పేతురు దేవుడు ఎక్కడ వలవేమన్నాడు అక్కడ వలవేశాడు. ఫలితాన్ని చూడగలిగాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరాశలో ఉన్న నీతో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, నిరాశలో ఉండద్దు, నీరసంతో ఉండద్దు, అలసపైన ఉండద్దు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రథమ స్థానం నాకు నేను అద్భుతం చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలసిపోయావా, నిరాశలో ఉన్నావు, దేవుడు అద్భుతం చేస్తాడు. మత్తయి సువార్త 11:28 అలసిపోయిన వారు దేవుడు పిలుస్తాడు గొప్ప విశ్రాంతిని ఇవ్వడానికి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్నావా? ఏ భారంతో నువ్వు ఉన్నావు? సమస్త జనులారా రండి నా అద్దుకో, నేను సాత్వికుడును, దేన మనసు కలిగిన వాడును, రండి నా కాడెత్తుకోండి, తేలికగా సులువుగా ఉంది, ఎత్తుకున్న సన్నిధిలో నిలబడండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తున్నట్టు దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి పాట ఇది అసాధ్యము, నేను చేయలేను అనుకుంటున్నావు. రెండో పాట అలసిపోయాను, నీరసంతో ఉన్నాను. దేవుడు నేను నీరసించిపోనోడు, నేను అలసిపోనోడు. దేవుడు మరలా నేను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్పండి. మూడవదిగా, నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు. ఈ నిరాశ ఎక్కువ ఉంటుంది చాలా మందిలో. ఏంటంటే నన్ను ప్రేమించేవాడు, చెప్పండి అందరూ కూడా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరు చెప్పారు నేను ప్రేమించేవారు ఎవరు లేరని? ఈ లోకంలో మనుషులు నేను ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకు ఈ మాట మనం చదువుతామంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ఒక్కడే మనల్ని ప్రేమించగలిగేవాడు. ఆయన ఎంతో ప్రేమించాడో రోమపత్రిక 5:8 సాక్ష్యం ఇస్తుంది. రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రాణము పెట్టినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. నేను ఎవరికి నచ్చను బ్రదర్, నన్ను నా ఇంటి వారే ప్రేమించారు బ్రదర్ నువ్వు అనుకున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. దేవుడు నిన్ను ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు. శాశ్వత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ లోకంలో నువ్వు నేను ఉన్నావు. హల్లెలూయా. ఆ లోకంలోనే నువ్వు నేనున్నావు. నువ్వెవరికి నచ్చినా నచ్చకపోయినా, నీ కులం నచ్చకపోయినా, నీ లోకం నచ్చకపోయినా, హల్లెలూయా, నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సిస్టర్, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. బ్రదర్, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎవరు కేర్ చేయకపోయినా,
నేను ఎవరు పట్టించుకోకపోయినా, ఈ లోకంలో నీకు ఎవరు విలువ ఇవ్వకపోయినా, దేవుని ప్రేమ నీకు విలువిస్తూ ఉంది. దేవుని ప్రేమ నేను ఆదరిస్తూ ఉంది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాకోబు కేవలము తల్లి ఒక్కడే ప్రేమించింది, ఎవరు ప్రేమించలేకపోయాడు. యాకోబు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు యాకోబునికి దర్శనమిచ్చింది దేవుడే, యాకోబుని ప్రేమించింది దేవుడే, యాకోబుకి వాగ్దానం ఇచ్చింది దేవుడే. యాకోబుతో ఏమన్నాడు తెలుసా? పురుగు వంటి యాకోబు అన్నాడు దేవుడు. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, ఎందుకు భయపడుతున్నావు? నీ విమోచకు నేనే, ఇదిగో నిన్ను చూడు, నా చేతిలో చెక్కాను అన్నాడు యెషయా గ్రంథం. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, నీ రూపం నా చేతిలో చెక్కాను. దాని అర్థం ఏంటి? కొంతమంది ఈ లోకంలో ప్రేమికులు కోసేసుకుంటారు, పచ్చబొట్లు పొడిపించుకుంటారు, అవి ఇవి వేయించుకుంటారు. ఏంటంటే ఈ లోకంలో ప్రేమ, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమ అని చూపించడానికి కొంతమంది క్రియల్లో అలా చూపిస్తూ ఉంటారు. అలా మీరు చేయకూడదు. హల్లెలూయా. మనం క్రైస్తవులం, మనం అలాంటివి చేయకూడదు. ఓకే, సరే తల్లి చెప్పండి. అది లోక ప్రేమ, తుచ్చమైన ప్రేమ, మరణంలోనికి అశాంతిలోనికి నడిపే ప్రేమ. యేసు ప్రేమ జీవం కలిగిన ప్రేమ, నెమ్మదిని, సమాధానాన్ని, నిబ్రాన్ని ఇవ్వగలిగిన ప్రేమ. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. యోసేపుని ఎవరైనా ప్రేమించారా? యోసేపుని తండ్రి తప్ప ఎవరో ప్రేమించలా, అన్నలే ప్రేమించలా. గుంటలో తోశారు, అమ్మేశారు, ఎక్కడా ప్రేమించబడలా. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. యోసేపుని లోకంలో ఏ మనుషులు ప్రేమించకపోతే ఏంటి, మహోన్నతుడైన దేవుడు ప్రేమించాడు. ఈ లోకంలో యోసేపుకి ఎవరు సహాయం చేయకపోతే ఏంటి, తగిన సమయం వచ్చినప్పుడు ఉన్న చోటున యోసేపుని లేపి దేవుడు హెచ్చించాడు. నీ స్థితి కూడా అంతే. ఈ రోజు నిన్నెవరు కేర్ చేయట్లా, నిన్నెవరు ప్రేమించట్లా. ఒక దినం రాబోతుంది, దేవుని సమయం రాబోతుంది, కృంగిన నిన్ను దేవుడు నీ చేతిని పట్టుకుని లేకపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, మాటను దేవుడు రుడిగా నీ బ్రతుకులో నెరవేర్చబోతున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ పక్షముగా వాద్యమాడే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నేను ప్రేమించే దేవుడు అండి. యోబుని ఎవరు ప్రేమించలేదండి, తన భార్య ప్రేమించల. తన నిస్సహాయ స్థితిని చూసి, ఒక్క మాటలో చెప్పాలంటే దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఒక్క దినమున అన్ని కోల్పోయాడు. 10 మంది బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, శరీరం అంతా కూడా మాంసపు ముద్దలాగా మారి, ఎముకలన్నీ కూడా కుళ్ళిపోయి, గోర్లన్నీ కూడా ఊడిపోయి, చీము నెత్తురుతో అస్తవ్యవస్థ స్థితిలో ఉన్నాడు. దుర్వాసన కొడుతున్న స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరో ప్రేమించలేదు, భార్య ప్రేమించలేకపోయింది. హల్లెలూయా. కానీ యోబును దేవుడు ప్రేమించాడు. యోబు గురించి సాతానుతో మాట్లాడుతున్నాడు, నీతిపరుడు, నమ్మకస్తుడు అతడు. హల్లెలూయా. దేవుని సాక్ష్యం. ఈ లోకంలో నువ్వు ఎవ్వరికి నచ్చవు. ఎందుకు తెలుసా? వాక్యం స్పష్టం చెప్తుంది, దేవుని చేత ప్రేమించబడువాడు ఈ లోకంలో అందరి చేత ద్వేషించబడతాడు. దేవుని చేత ప్రేమించబడే వ్యక్తి లోకం చేత ద్వేషించబడుతుంది. దేవుని ఆత్మతో వాడబడే సేవకుడు, దేవుని ఆత్మతో ముందుకెళ్తున్న సంఘం అణువణువున శ్రమలలోనికి వెళ్తుంది, కష్టాలలోనికి వెళ్తుంది. ఒకటి అయ్యే లోపల ఇంకోటి రెడీగా ఉంటది. ఎందుకు తెలుసా? హెచ్చిపోకుండా. సాతాను దూతగా శ్రమ తర్వాత శ్రమ దేవుడు ఎలా చేస్తాడు? ఎందుకో తెలుసా? ఆయన చిత్తం మన చిత్తులో జరుగుతాయి. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, బలహీనత, ముళ్ళు, శ్రమ ఏం పేరు పెట్టుకుంటూ పెట్టుకో, అది ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తాం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తా. ఏ పుట్టినరోజుకో, ఏ పెళ్లి రోజుకో, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నీ ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళావు అనుకో, 4 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చో, 4 థమ్స్అప్లు ఆర్డర్ ఇచ్చో, లాస్ట్ అంతా తినేసిన తర్వాత బిల్ ఇస్తాడు. హల్లెలూయా. నీ భార్య ఎవరి వైపు చూస్తుంది? నీ పిల్లలు ఎవరి వైపు చూస్తారు? వాళ్ళు కడతారా, నీ వైపు చూస్తారా? మాట్లాడరండి అండి. మీరు ఎప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళినట్టుగా, బిర్యానీలు తిన్నట్టుగా, థమ్స్అప్లు తాగినట్టుగా. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తారో డేవిడ్ బ్రదర్ గారు, సిస్టర్ గారు నీ వైపు చూస్తుంది కదండి. హల్లెలూయా. ఎందుకని? నాకెందుకు ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చేరుదలే చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఎవరి వైపు చూస్తారు? మాకెందుకు, మా డాడీ చూసుకుంటాడు, మా మమ్మీ చూసుకుంటారు. హల్లెలూయా. చేరుదలే చెప్పండి. ఇంకా బాగా చెప్పాలంటే, మనకేదో అవసరత పడింది,
పర్సులో ఫుల్గా డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఫుల్గా డబ్బులు ఉన్నాయి. దేని వైపు చూస్తాం? అవసరత పడినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ వైపు, జేబులో ఉన్న పర్సులో ఉన్న అమౌంట్ వైపు చూస్తాం. హల్లెలూయా. ఏమీ లేదు, సున్నా. అవసరత వచ్చింది, ఈఎంఐ వచ్చింది, కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, డబ్బు అవసరం. ఎవరి వైపు చూస్తాం? దేవుని వైపు చూస్తాం. ఈ రెండింటిలో ఏది గొప్పది తెలుసా? లోకపరంగా మనం ఏమనుకుంటామంటే ఏమి తక్కువ కాకూడదు, అన్ని కావాలి అని కోరుకుంటాం. హల్లెలూయా. నేనంటున్నాను, నీ దగ్గర సున్నా అయిపోవాలి, ఏమి ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఇస్తాడు. ఈ స్థితి చాలా గొప్పదండి. దేవుణ్ణి అడగకుండా అన్ని మనం సమకూర్చేసుకొని, అన్నిటిని మనం సంపాదించేసుకుని, ఏది కావాలో అది తెచ్చుకుంటాం, తింటాం, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ కంటే నా జీవితంలో ఏమీ లేదు ప్రభువా, ఏ దినముకు ఆ దినము నీ కృప ద్వారా నేను పోషించబడుతున్నాను. ఈ రోజు 100 రూపాయలు కావాలి ప్రభువా, నా దగ్గర 100 రూపాయలు లేవు, ఒక 100 రూపాయలు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో చెయ్యి ఎలాగే చాపాలా, దేవుని సన్నిధిలో ఎలాగే చేయి చాపి ఈ చేతిలో ఒక 100 రూపాయలు ప్రభువా నీ పరిచయ నిమిత్తం వెళ్ళాలి ప్రభువా ప్రార్థన చేద్దాం. దేవుడు 2 చేతుల్లో పట్టుకునే వ్యక్తిగా దేవుడు. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను. ఏమి ఉండదు, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తాడు. మీ జీవితంలో కూడా అంతే. కొన్ని సందర్భాల్లో పెట్రోల్ కొట్టించడానికి 100 రూపాయలు ఉండవు, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి 10 రూపాయలు ఉండవు. ఆ సమయంలో నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ ప్రతి అవసరత దేవుడు తన మహిమలో తీరుస్తుంది. అలా అంటే ఈ ముళ్ళు, ఈ శ్రమ, ఈ కష్టం దేవుని వైపు చూసేటట్లుగా చేస్తుంది. ముళ్ళు మంచిదా కాదా? మరగ మంచిదా కాదా? సర్ఫెక్స్ 2గా ముళ్ళు మంచిదా కాదా? చెప్పండి. ముళ్ళు మంచిదా? ఎందుకు? దేవుని వైపు, ఎస్, దేవుని వైపు చూడడానికి. మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. కష్టం వచ్చినప్పుడు, గలిబిలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు గుర్తుకు వస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికి వస్తే దేవుడు నిన్ను మార్చడానికి, దేవుడు నిన్ను తన వైపు తిప్పుకోవడానికి, దేవుని వైపు నువ్వు తేరి చూడడానికి కొన్ని సందర్భంలో దేవుడు నీ జీవితంలో ఒక శ్రమ ఎలా చేస్తాడు. అది మంచిదే, ఆ గాయం మంచిదే. అందుకని గాయము చేయవాడును, ఆ గాయం కట్టువాడును నేనే అని ప్రభు చెప్పారు. చదువుల తల్లి చెప్పండి. ఆ 3వ పాఠం ఏంటి? నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అనుకుంటున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చదువుల తల్లి చెప్పండి. రోమ 5:8 మనం చదివాం. ఏమని చదివాం? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించి తన యవ్వన కాలం అంతా, యుక్త కాలం అంతా మన పాపముల కొరకు చనిపోయాను. ఎవరన్నా చచ్చిపోతారు నీ కోసం? చెప్పండి. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, భార్య భర్తలు అడుగుతున్న, అక్క చెల్లెలను అడుగుతున్న, అన్న తమ్ములను అడుగుతున్న, పెద్దవాళ్ళని అడుగుతున్న, చిన్నవాళ్ళని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వారందరినీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా, దమ్ముంటే సమాధానం చెప్పండి. నీ కోసం నేను చచ్చిపోతాననే వాళ్ళు ఎవరున్నారు? అదే యేసే దగ్గరికి వస్తే, ప్రభా సిలువకి ఎందుకు ఎక్కో, రక్తం ఎందుకు కార్చో, ఆ మేకుల సంగతి ఏంటి, కాలంలో మేకుల సంగతి ఏంటి, ఒంటి మీద పడిన 39 కొరడాపలేంటి, నీ మోహం మీద పడిన ఉమ్ము సంగతి ఏంటి అని అడిగితే, ఆ ఉమ్ము నీ ముఖం మీద పడాల్సిందే, నా మీద పడింది. హల్లెలూయా. ఆ మేకులకు కారణం నువ్వే. నీవు పొందుకోవాల్సిన శిక్ష, నీవు ఎక్కవలసిన శాపగ్రస్తమైన సిలువ నేను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అది భరించలేవని, నువ్వు ఆ సిలువ యాగాన్ని భరించలేవని, ఆ నరకంలోనికి వెళ్ళి అగ్నిని నువ్వు భరించలేవని, పొల్లు కొరుకుట, ఆ ఘోరమైన పురుగులు, ఆ ఘోరమైన అగ్ని అగాధంలో నువ్వు భరించలేవని, అది నీ వల్ల కాదని నిన్ను తప్పించడానికి, నరకం నుంచి తప్పించడానికి, శిక్ష నుంచి తప్పించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి నేను నీ కోసమే కృపాసక్తి సంపూర్ణగా వచ్చాను. హల్లెలూయా. అందుకే నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చాను. నీతిమంతులు పిలవగా రాలేదు, కానీ పాపులు పిలవగా నేను వచ్చాను. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం సమస్తమును జరిగించాడు. ఆయన నిన్ను ప్రేమించి సమస్తమును జరిగించాడు. హల్లెలూయా. కాబట్టి 3వ పాఠం, నిన్ను ప్రేమించేవారు ఎవరో లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరో లేరని నిరాశలో ఉంటే, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నీ మనసులో ఉన్న గాయాలు కట్టే దేవుడు ఉన్నాడు, నువ్వు పిలిచిన వెంటనే పలికే దేవుడు ఉన్నాడు. ఆయన పలికే దేవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఇంకా చెప్పాలి అంటే పడిపోయిన నిన్ను ఎత్తుకుని నడిచే దేవుడు. ఆయన లాంటి దేవుడు మరొకరు లేరు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. 3 పాఠాలు. ఇది అసాధ్యం,
నేను చేయలేను అనుకుంటున్నా, నేను అలసిపోయాను. తర్వాత ఏం చెప్పా? నేను అలసిపోయాను, నిరాశలో ఉన్నాను అనుకుంటున్నాను. మూడోది ఏంటి? నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు. నాలుగో పంట రాసుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. నిరాశ, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. నేనేం చేయాలి నాకు తెలియట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఎవరి దగ్గర చేతులు చాపాలి? ఈ ఉన్న స్థితిలో, ఈ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎన్నో మందులు వాడాను, నో యూస్. ఎన్నో వైద్యులు కలిశాను, ఎన్నో సలహాలు పాటించాను. హల్లెలూయా. నా ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేయాలి? అన్ని ప్రయత్నాలు చేశా. వైద్యుల పరంగా ప్రయత్నాలు చేశా. ఇంకా లోకంలో ఎన్ని పరమైన ప్రయత్నాలు అన్నీ చేసేసాను. ఏమీ. హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇది చాలా మంది జీవితంలో ఏం చేయాలో తెలియక, ఏ ఆలోచన తీసుకొని తెలియక ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నాను. ఇది మన బలహీనత. మన దేవుడు నడిపించే దేవుడు. ప్రభా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయండి. నువ్వు అడగలిగితే పౌలు అన్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడున్నా అప్పుడే బలవంతుడు. ఎందుకు? నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు, ఆగిపోయిన నా అడుగులను నడిపించే దేవుడు ఉన్నాడు, ఆగిపోయిన నా యాత్ర నడిపించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నువ్వు ఆగిపోయేవేమో, ఏం చేయలేదు తెలియక నిలబడి ఎదురు చూస్తున్నావేమో, ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకున్నావేమో. లేదు, యేసే నీ జీవితంలో సహాయం చేయగలిగిన వాడు, యేసే నీ బ్రతుకుని కట్టగలిగిన వాడు, నీ యాత్రను కొనసాగించేవాడైనా, నీ పరుగు పందాన్ని కొనసాగించేవాడైనా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే దేవుడు. నువ్వు పిలుస్తావేమని చూస్తున్నాడు. నువ్వు ఆహ్వానించగలిగితే, నువ్వు పిలవగలిగితే, నా ప్రాణాత్మ దేహంలోనికి రండి ప్రభువా, నా జీవితాన్ని నువ్వు నడిపించు ప్రభువా, నా కుటుంబాన్ని నడిపించు ప్రభువా, నా బ్రతుకు నడిపించు ప్రభువా, ఎండిపోయిన ఎడారి లాంటి నా బ్రతుకు నువ్వు పిలవగలిగితే ఎండిన ఎడారిలో మరలా జీవితం అవుతుంది చూడబోతున్నాను. చల్లారిపోయిన నీ జీవితంలో మరలా ఉద్యోగాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకున్నాను. ఇదే ప్రార్థన ఎగ్జాక్ట్ గా బదరీ వృక్షం గడిపించిన ఏలియా మరణాపేక్ష హృదయంతో నాకు చాలు అన్నాడు. దానికి ముందుకు వెళ్ళాను. దేవుడేమో ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని నిర్దేశించాడు. వెళ్ళవలసిన ప్రయాణం ఉంది, చేయవలసిన పరిచర్య ఉంది, శిష్యుడిని ప్రిపేర్ చేయాలి. ఏమండి? నడవలసిన మార్గాలు ఉన్నాయి, ప్రయాణం చేయవలసిన ప్రాంతాలు ఉన్నాయి, కరువులు ఆదరించవలసిన కుటుంబం ఉంది, ఏలియా పరిచర్య తర్వాత కొనసాగించడం ఒక శిష్యుని చేయాల్సి ఉంది. ఇదంతా పక్కన పెట్టేసి ఏమన్నాడు తెలుసా? ఇక నేను ముందుకు వెళ్ళను. ఎందుకో తెలుసా? ఒక మనిషికి భయపడ్డాడు, ఒక రాణికి భయపడ్డాడు. అక్కడ మరణాపేక్ష హృదయం కలిగి ఇక చాలు ప్రభా, నా పితరుల కంటే నేను గొప్పనే కాదు, వారితో పాటు నేను నశించుగాక, నన్ను తీసుకో ప్రభు, ఇక చాలు, ఇంత మట్టుకు చాలు అన్నాడు. హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాలు ఏదో ప్రార్థన చేస్తాం, ఇక అయిపోయింది ప్రభా, ఇంటికి తాళం వేసే స్థితి వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే స్థితి వచ్చింది, కోర్టు కేసు, హల్లెలూయా, వచ్చింది, అవయవం పాడైపోయింది, డాక్టర్ గారు ఖచ్చితంగా దాన్ని కట్ చేసి పడేయాలి, అవయవాన్ని తీసేయాలన్నారు. హల్లెలూయా. తెలియజేస్తాను. ఇక ఎన్ని మందులో ఉన్న ఉపయోగాలండి. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితాలు ఆగిపోతాయి. ఏం చేయాలో తెలియదా? ఆ సమయంలో నువ్వు పిలవాల్సింది, నువ్వు వేయవలసిన కేక, నా చొరేయడం వేసు, నా చొరేయడం వేసు. నిస్సహాయ స్థితిలో సహాయకుడు, నలిగిన వారిని ఆదరించే దేవుడు, పగిలిన వారిని కట్టగలిగే దేవుడు. నిజంగా విరిగి నలిగిన హృదయంతో చేతులు ఎత్తగలిగితే, యేసయ్యా అని పిలవగలిగితే, నీ పిలుపు ముగింపుకు రాకముందు ఆయన నీ పక్కన ఉంటాడు. యేసయ్యా అని నువ్వు పిలిచే లోపలనే లాస్ట్ అక్షరం ఉంది చూసావా, యా యేసయ్యా, ఆ మాట అది పూర్తి కాకముందే దేవుడు నీ పక్కన ఉంటాడు. రెప్పపాటు సమయంలో ఆయన పక్కన ఉంటాడు. ఏలియా పక్కన నిలబడ్డాడు. ఏలియా, లే, ఎందుకు ఆగిపోయావు?
ఎందుకు ముందుకెళ్ళలేవు? ఇది అప్పమ్మలు తిన్నాను, నేను నీకు తోడుగా ఉన్నా, ఎవరిని ముందు నిలబడి నువ్వు లేచినాడు. దేవుడు బలపరిచాడు. అక్కడ శారీరకంగా చాలా నీరసంగా ఉన్నాడు ఏలియా. వేడి వేడి అప్పమ్మలు పెట్టాడు. దేవుని దూత ద్వారా అక్కడ దేవుడు బలపరిచాడు. వెళ్ళవలసిన ప్రయాణాల్లో దేవుడు నడిపించాడు. దేవుడు నీతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎలాగో తెలుసా? 91 కీర్తన 15వ వచనం 16వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండను, అతన్ని విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత తృప్తి పరిచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఏలియా మొర్ర పెట్టాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది. ఈ రోజు ముందుకు వెళ్ళలేకపోతున్నావా? దేవునికి ప్రార్థన చేయి, దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. 5వ పాఠం, జరిగిన గతాన్ని ఊహించుకుంటున్నావా? ప్రభా, నా జీవితంలో జరిగిన గతం నిన్నటి వరకు ఏం బాలా? నిరాశ. చాలా మంది వెనక చూసుకుంటారండి, వారి బలహీనతలు చూసుకుంటారు, జరిగిపోయిన కీడులు చూసుకుంటారు, జరిగిన ప్రమాదాలు చూసుకుంటారు. ముందేం చేయాలో చాలా మందికి తెలియదు. హల్లెలూయా. చాలా మంది వెనకమాల ఉన్న నిందలు, ఎల్లమ్మ పుల్లమ్మ మాట్లాడే నిందలు, వాళ్ళు కావాలని నేను ట్రాప్ చేస్తారు, కావాలని మాట్లాడతారు. నీ గుండెని పగలగొట్టడానికి అపవాది కొంతమందిలో దూరి నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని, నీ నిరీక్షను వాడు ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అందుకే అపవాదికి చోటపోతాం. అపవాదికి చోటవద్దండి. హల్లెలూయా. దుష్టునికి చోటవద్దు. మీరు గతాన్ని మీరు తలించి భయపడొద్దు. ఇప్పుడు ప్రస్తుతం గతంలా ఉండదు. గతమంతా నీ సొంత ఆలోచనతో, నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో ఏం చేయాలో తెలియక మనుషులు నమ్ముకున్నావో, నిన్ను నువ్వు నమ్ముకున్నావో, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళిపోయావు. గతమంతా చేదు అనుభవమే, గతమంతా నాశనమే, గతమంతా అసమాధానమే, గతమంతా దుఃఖమే, గతమంతా కన్నీరే, గతమంతా నిందరే. ప్రస్తుతానికి నువ్వు దేవుణ్ణి ఆహ్వానించగలిగితే నీ ముందున్న మార్గంలో దేవుడు అద్భుతించబోతున్నాడు. నీ ముందున్న పరిస్థితుల్లో దేవుడు సమానించబోతున్నాడు. నీ ముందున్న కోటగూడ దేవుడు కూల్చబోతున్నాడు. ఎందుకో కోటగూడలను కూల్చిన దేవుడు నీ జీవితంలో కోటగూడలను కూల్చబోతున్నాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది, 2 పాయలైపోయింది. యోర్దాను నిండుగా పొర్లుతుంది, అంచుల మటుకు పొర్లుతుంది, 2గా అయిపోయింది. ఎత్తైన పాలు చెట్లు కలిగిన ఎత్తైన బలమైన ఎరుకో కోటగూడ దేవుడు ప్రజల ముందు కోరుకొని ఈ రోజు దేవుని సన్నిధిలో నిలబడి చేతులెత్తగలిగితే నీ ముందు పరిస్థితి. నమ్మకం ఉంచి ప్రార్థించండి, నువ్వు చూడలేని కార్యం ఉండదు. నమ్మకముతో దేవుణ్ణి అడగండి, పొందలేని దొంగలు ఆయన నమ్మదగిన వాడు. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడైనా, నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడైనా. చదువుతలే చెప్పండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకున్నాము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అబ్బా, ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచండి. నీ పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో వెతకండి. ఎబ్బేజు ఎగ్జాక్ట్ గా చేశాడు. ఎబ్బేజు గతం అంతా కన్నీరు, ఎబ్బేజు గతం వేదన, దుఃఖం. ఎబ్బేజు ఎప్పుడు సంతోషంతో లేడు, ఎబ్బేజు ఎప్పుడు నమ్మలేదు. ఎబ్బేజు గతం అంతా ఏంటో తెలుసా? వేదన, వేదన, వేదన. హల్లెలూయా. చేయలేదు. ఎబ్బేజు బ్రతుకంతా వేదనే, ఎబ్బేజు జీవితం అంతా వేదనే. తల్లి వచ్చి నీ వేదనను తొలగించే దేవుడు ఉన్నాడు. నీ నిస్సహాయ స్థితి దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుని కోసం నేను చెప్తున్నాను. ఇశ్రాయేలు దేవుడు కార్యాలు నీకు వివరిస్తానని చెప్పి, ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో దేవుని సరిగ్గా చెప్పలేదు. వెళ్ళారని వెనక్కి చేయలేదు. తల్లి చెప్పండి. హల్లెలూయా. నిస్సహాయ స్థితిలోనికి దేవుని సహాయం వచ్చిందండి. చేతులే తల్లి చెప్పండి. ఎబ్బేజు తన తల్లి మాట విని ఇశ్రాయేలీయుల దేవునికి ప్రార్థన చేశాడు. పూర్ణ హృదయముతో, పటిష్టమైన నమ్మకంతో. సామెతల్లో మనం చదివాం కదా, ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగి ఏం చేయాలంట? నీ నెక్స్ట్
అది నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తనంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. ఎబ్బేజు తన ప్రవర్తనంతటను ఒప్పుకున్నాడు. ప్రభువా నేను ఇది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. తన సొంత జ్ఞానాన్ని, స్వనీతిని అంతటిని ఒప్పుకున్నాడు, స్వబుద్ధిని ఒప్పుకున్నాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎబ్బేజు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసాను. ఏమని మనవి చేశాడు ఎబ్బేజు? నన్ను దీవించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి, ప్రతి కీడు నుండి తప్పించు. పలు రకాల అంశాలు ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ప్రతి అంశము దేవుడు విని అద్భుతం చేశాడు. ఆ దేవుడు ఈ రోజు ప్రార్థన వింటాడు. ఎబ్బేజు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఎబ్బేజు హెచ్చించే దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఎబ్బేజుని కీడు నుండి తప్పించిన దేవుడు నేను కీడు నుంచి తప్పిస్తున్నాడు. ఈ రోజు వరకు గొప్ప కాపుడిగా మనం కాపాడుతున్నాడు. బతికిన వరలలో చెప్పండి. జరిగిన గతాన్ని ఊహించుకోవద్దు, జరిగిన దాన్ని బట్టి భయపడద్దు. గతాన్ని విడిచిపెట్టి దేవునికి నిన్ను అప్పగించుకో. ప్రస్తుతాన్ని దేవుడు నేను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆమేన్. 6వ మాట, నాకు ఏ విలువ లేదు. ఇది మన బలహీనత. చాలా మంది ఇంటిలో నాకు విలువ ఉండదు, భర్త దగ్గర విలువ ఉండదు, పిల్లల దగ్గర విలువ ఉండదు, బయట సమాజంలో విలువ ఉండదు, పుట్టినింటిలో విలువ ఉండదు, మెట్టింటిలో విలువ ఉండదు. ఇదే బ్రతుకులు మనవి. ఎంతసేపు ఈ నాన్ సెన్స్ మాటలే. హల్లెలూయా. నాకు విలువ లేదు, నాకు విలువ లేదు. ఈ మాటలు ఎవరు ఎక్కువగా అంటారండి? చాతకనోళ్ళు ఎక్కువ అంటారండి. దేవుని ప్రేమ తెలియని అంటారు. దేవుని ప్రేమ తెలియక, దేవుని ఆదరణ తెలియక, దేవుని కార్యాలు తెలియక, దేవుని గొప్పతనం తెలుసుకోలేక నాకు విలువ లేదు, నాకు విలువ లేదు అంటారు. దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వస్తే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా విలువైన రక్తంతో నిన్ను కొన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా తెలియజెప్పండి, కడగా చెప్పండి. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా దేవుని ప్రేమించు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే మేలు కలుగుటకే సమస్తమును దేవుడు సమకూడి జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఓకే, మీకు విలువ లేదనుకో, ఆయన విలువైన రక్తంతో మిమ్మల్ని కన్నాడు, విలువైన రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. యేసు రక్తం ద్వారా ఈ లోకంలో మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆమె చెప్తారా? బతుకున్నల్లో చెప్తారా? ఎవరి ద్వారా మనకి విలువ వచ్చింది? అనీతిమంతులు. నీతిమంతులు ఎలాగయ్యాం? దౌర్భాగ్యలము, ఘోర పాపలం ఈ రోజున పరిశుద్ధులుగా ఎలా మారాం? నీతిమంతులు ఎలా మారామంటే యేసయ్య తన ప్రాణమును మన కోసం అప్పగించుకున్నాడు. కలవరి సిలువలో కపాలం అనే కొండ మీద స్థలంలో, హల్లెలూయా, యేసయ్య ఆ సిలువలో ఆకాశానికి భూమికి మధ్య నీ కోసం నా కోసం తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తము ద్వారా మన నీతిమంతులుగా మారి యేసయ్య సిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ఈ లోకంలో విలువ లేదు అని ఒకవేళ నువ్వు అంటే ప్రభు చెప్తాడు, నీవు నా దృష్టిలో విలువైన దానివి, విలువైన వ్యక్తివి. ఎందుకో తెలుసా? నా రక్తంతో నేను నిన్ను కొన్నాను అన్నాడు. నా రక్తం ద్వారా లోకం నుంచి నేను వేరుపరిచాను అంటాడు. హల్లెలూయా. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. యేసు రక్తం ద్వారా నీతిమంతుడిగా మారావు. ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నాకు విలువ లేదు. మనుషులు నీకు విలువ ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. నీ మాట వింటే అంత, వినకపోతే అంత. దేవుడు నీకు విలువ ఇస్తాడు. నేను ఎలాగ బలపరుచుకుంటాను. ఎవరైనా సరే నా మాట వింటే అంత, వినకపోతే అంత. సేవకుడనో దైవజనుడనో మర్యాద ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. దేవుని మనసులో నాకు ఒక స్థానం ఉంది, దేవుని దృష్టిలో నాకు ఒక స్థానం ఉంది. అది దేవుడు నాకు ఇచ్చాడు. ఈ లోకంలో మనుషులు, విశ్వాసులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, నన్ను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, విలువ ఇవ్వచ్చు, విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నా దేవుని మనస్సులో, దేవుని దృష్టిలో నాకు ఒక విలువ ఉందా, నీకు ఒక విలువ ఉంది. నువ్వు విలువైన వ్యక్తివి, వెలపెట్టబడి కొనబడి అన్నా. హల్లెలూయా. తెలియజెప్పండి. కాబట్టి నాకు విలువ లేదు అనేకుని నీ బలహీనతను దేవునికి ఇవ్వగలిగితే, దేవుని దగ్గరికి రాగలిగితే నీ విలువేంటో దేవుడు నీకు చూపిస్తుంది. హల్లెలూయా. తెలియజెప్పండి. 7వ మాట, నీకు విలువ లేదు అనే మాట ఒక మాట చెప్పాలి. హల్లెలూయా.
ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తానే. నేను ఎంత చేసినా నాకు విలువ లేదు, నేను ఎంత కష్టపడి నాకు విలువ లేదు. నేను పనిచేసే కంపెనీలో, నేను పనిచేసే స్కూల్లో, నేను పనిచేసే వ్యాపారాల్లో, యజమానుల దగ్గర ఎక్కడ నాకు విలువ లేదండి. అవసరానికే నన్ను వాడుకుంటారండి, అవసరానికే నన్ను పిలుస్తారండి, అవసరానికే ఫోన్ చేస్తారండి. పని ఉంటేనే, అవసరం ఉంటేనే. హల్లెలూయా. చెల్లుతలేదు. దావీదు రాజు అయినా దావీదికి ఎవరు విలువ? ఓకే, రాజు అవ్వకముందు విలువ లేదు, రాజు అయిన తర్వాత కూడా విలువ లేదు. సొంత కొడుకే దావీదికి వ్యతిరేకంగా లేచాడు. అడవికి కట్టుబట్టలతో అడవికి పారిపోవాల్సి వచ్చింది దావీదు. బర్జిలాయి అనే వ్యక్తి దావీదును ఆదరించి తన ఇంటిలో నుంచి ప్రతిరోజు ఆహారము బర్జిలాయి దావీదికి ఇచ్చి దావీదును పోషించాడు. హల్లెలూయా. సరే తల్లి చేద్దాం. దావీదికే లోకంలో విలువ లేకుండా పోయింది. రాజైనా కూడా సౌలుకి ఎంత 8,000, సౌలుకి 1,000, దావీదుకి. హల్లెలూయా. పాట పాడించుకున్న దావీదు, సింహాన్ని ఎలుగుబంటిని చంపిన దావీదు, గొల్లియాతుని చంపిన దావీదు, రాజైన దావీదుకే విలువ లేదు. హల్లెలూయా. ఈ లోకంలో మన విలువల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మనుషులు పొగుడుతారు, ఎత్తేస్తారు, విలువ ఇచ్చేస్తారు, మళ్ళీ అదే మనుషులు తొక్కేస్తారు. ఏ నోటితో పొగుడుతారో అదే నోటితో తిడతారు, ఏ నోటితో మంచి వాళ్ళు అంటారో అదే నోటితో. అంటే మనుషుల నాలుకలు ద్వంద్వ మాటలు ఉంటాయి, 2 నాలుకలు ఉంటాయి, 2 మనసులు ఉంటాయి, 2 మాటలు ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవుడు అలాగా, దేవుడు నీకు విలువిస్తున్నాడు. ఓకే, దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానిని, విలువైన వాడు. ఈ పక్కన వరకు సెకండ్ చెప్పండి బ్రదర్స్, సిస్టర్. దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. ఓకే, 7వ మాట రాసుకోండి. నేను భయపడుతున్నాను, చింతిస్తున్నాను. భయం, ఇది మన బలహీనత. ప్రతిదానికి భయం. భయం లేనివాడు హడలేడు. బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే 366 రోజులు, 365 రోజులు భయపడకూడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. భయము, చింత. చాలా మంది భయపడతారు. దేనికి భయపడతారంటే ఏదో అయిపోతుంది, జ్వరం వస్తే భయం, చచ్చిపోతానేమోనండి. హల్లెలూయా. చెల్లిద్దలు చెప్పండి. ఏ చిన్న జ్వరానికే నీకేం తెలుసు బ్రదర్? జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు అనుకుంటారు. యోబు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, నువ్వు ఏది వస్తుందని నువ్వు బహుగా భయపడుతున్నావు అదే నీకు ఊరిగా మారిపోతాయి. హల్లెలూయా. చెల్లిద్దలు చెప్పండి. భయపడడానికి నీలో ఉన్నది పిరిగాత్మ కాదు. 2 తిమోతి పత్రిక 1:7 వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చును గాని తిరిగి తన ఆత్మను మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. భయపడేవారు పరలోకానికి వెళ్ళరండి. భయపడకూడదు. హల్లెలూయా. ధైర్యంగా నిలబడాలి. వ్యక్తిగతంగానైనా, సంఘపరంగానైనా, కుటుంబపరంగానైనా ఎదురైన పరిస్థితుల మధ్యలో నువ్వు ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు. ఓకే, చదువులెత్తలే చెప్పండి. 1 పేతురు పత్రిక 5:7 వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. భయపడుతున్నావా? చింతిస్తున్నావా? ఇది నీ బలహీనత. ప్రభా, నాలో ఉన్న భయాన్ని తీసి ధైర్యం దయచు ప్రభా, నాలో ఉన్న చింతను తీసి నిబ్బరాన్ని ఇవ్వు ప్రభా. ఈరోజు నువ్వు అడగగలిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఎంతమందికి కావాలి ఆఫర్? ప్రభా, నా భయాన్ని తీసి ధైర్యం ఇవ్వు. నీ భయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే దత్తపుత్రాత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. పిరికవారు, అసహ్యులు, మాంత్రికులు నరకులో గెలుపుతారు, అగ్నిగుండలు పాలు పొందుతారు. పిరికి వారికి మనం ఉండకూడదు. స్టిల్ నిలబడంతే, ఏ పరిస్థితి అయినా రాను నిలబడంతే. హల్లెలూయా. చెల్లి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. భయపడద్దండి. భయపడటం ద్వారా గుర్రు వస్తుందండి. భయపడడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది. భయపడడం ద్వారా ఈ లోకంలో చేయలేంది చేయలేం. ఆ పిరికితనం, ఆ పిరికి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనమేంటో, మన సామర్థ్యం ఏంటో, మన అభిషేకం ఏంటో, మన తలంతులు ఏంటో మర్చిపోతాం. మనం చేతకాని వారిలాగా, పనికిరాని వారిలాగా, తెలివి లేని వారిలాగా, నిస్పాయలుగా మారిపోతాం. అందుకే బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది, భయపడొద్దు. భయపడడానికి వీల్లేదు. ప్రతి పరిస్థితి ముందు నిలబడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి నేను భయపడొద్దు, చింతించొద్దు అని చెప్తాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఏ భయమైనా, నీలో ఉన్న ఏ చింత అయినా దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆఫరు? దేవుని దగ్గర రండి. మీ భయాన్ని దేవునికి ఇవ్వండి, ధైర్యాన్ని మీరు తీసుకోండి. నీ చింతను దేవునికి ఇవ్వండి, సమాధానాన్ని మీరు తీసుకోండి.
ఎంతమందికి భయము పోయి ధైర్యం కావాలి? ఎంతమందికి చింత పోయి సమాధానం రావాలి? దేవుని ఎద్దుకు రండి, మిమ్మల్ని అప్పగించుకోండి, దేవుడు అద్భుతం చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అండి. భయపడొద్దండి, భయపడద్దు. ఆమె షడ్రకు మెషకు అభ్యర్థకు భయపడలా. ఎక్కడ? అగ్ని ముందు. అగ్ని 7 అంతలవుతుంటే భయపడలా. అందరూ భయపడి విగ్రహం ముందు సాగిలు పడ్డరా? షడ్రకు మెషకు అభ్యర్థకు భయపడలా. నువ్వేం చేసుకుంటూ చేసుకో. ఎందుకని? వీళ్ళు దేవుని సామర్థ్యాన్ని ఎరిగిన వాళ్ళు. చెప్తున్న రాజా, మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించగలిగిన దేవుడు. నీ అగ్నికి మేము భయపడాం, నీ విగ్రహానికి మేము మొక్కం. ఇది భక్తి. ఎవరన్నా చూడమంటే అది నేను చూడను, నేను దేవుని నమ్ముకున్నా, ఆ సినిమా, ఆ నాటికలు అవి మేము చూడం, వాడితో మా పని లేదు. దేవుడు మమ్మల్ని లోకం నుంచి వేరుపరిచాడు, మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలి. ఇది చాలా మంది చెప్పరు. హల్లెలూయా చెప్పడం గొప్ప కాదు, అలా బ్రతకడం గొప్ప. హల్లెలూయా. తినాల్సిన పదార్థే అది ఏమైంది, కుదరదు, అది మేము తినాం. మా దేవుడు పరిశుద్ధుడు. తినుబండారాల ద్వారా మా శరీరం అపవిత్రత అవుతుంది, మేము తినమన్నాడు ఆ రోజున దానియేలు. రాజు విందు మాకొద్దు, పప్పులు ఆకులు పెట్టండి. హల్లెలూయా. అని పరిశుద్ధతను కాపాడుకోవడానికి భయపడలేదండి దానియేలు. కష్టంగా ఎంత కష్టపరిస్థితి వచ్చినా నిష్ఠూర్పుగా చెప్పాడండి, ధైర్యంగా చెప్పాడండి. మేము తినం, రాజు విందు మాకొద్దు. హల్లెలూయా. మేము మొక్కం, ఈ బొమ్మకు మొక్కం, అగ్నిగుండంలో వేసుకో. మాటలకి మండి 7 అంతలు అగ్ని అధికించేశాడు నెబుకద్నెజర్. హల్లెలూయా. భయపడలేదండి దానియేలు. ప్రార్థన చేసే విషయాలు భయపడలా. మరణ శాసనం అమల్లో ఉండగా దేవునికి ప్రార్థన చేసేవారిని సింహాల బోన్లు వేస్తానన్నా వేసుకుంటే నాకేంటని దానియేలు యథావిధముగా, ముమ్మారు ప్రార్థన అనుభవం ఉన్న దానియేలు యథావిధముగా వెళ్ళి మేడగదులనికి, పై గదులనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. భయపడలా. సింహాలకి దానియేలు భయపడలా, అగ్నికి షడ్రకు మెషకు అభ్యర్థకు భయపడలా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేనికి భయపడదు. అప్పే, అనారోగ్యమే, కష్టమే, నష్టమే, ఏదైనా సరే నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. భయపడాల్సినంత అవసరం లేదు. భయము కలగదా అంటే అసలు అది కలగకుండా ఉండదు. ఎంతో కొంత భయం ఉంటది. ఆ భయము నీ విశ్వాసాన్ని డామినేట్ చేయకూడదు. ఆ భయము దేవుని వైపు చూసే వెలుచూపును డామినేట్ చేయకూడదు. ఆ భయము హల్లెలూయా దేవుని కార్యాన్ని ఆపకూడదు. చదువులు చెప్పండి. భయం ఏం చేయకూడదు చెప్పండి. భయం ఏం చేయకూడదు. కటన పడిపోవడం చూశారు, కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన మాట మాత్రం చెప్పండి. భయం ఏం చేయకూడదు. నీ విశ్వాసాన్ని దొంగిలించకూడదు. నీ భయము దేవుని కార్యాన్ని ఆపకూడదు. నీ భయము దేవుని మీద ఆనుకున్న నీ మనసును డైవర్ట్ చేయకూడదు. దేవుని కార్యంలో సంకోచించే విధంగా, ఆలోచించే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. నీ భయము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అణిగిపోవాలంటే భయం వస్తుంది, 100% వస్తుంది. కానీ ఆ భయము ద్వారా నష్టం రాకూడదు. నష్టం జరగకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థిస్తూ ఉండగా మన విశ్వాసపు స్థాయిని పరిశుద్ధాత్ముడు హెచ్చిస్తాడు. మన భయము తగ్గుద్ది, విశ్వాసం పెరుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అసమయమానికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే మెలుగుగా ఉండాలి. దేవుడు అందుకే మెలకువగొట్టి ప్రార్థించాను. గెత్సమనే తోటలో ఇంకొద్దిసేపు మెలకువగా ఉండలేరా? హల్లెలూయా. చరిత్ర ఈరోజు గెత్సమనే తోటలో యేసయ్య ఎలాంటి రోదనతో ప్రార్థన చేశాడో అలాంటి రోదనతో చేయాల్సిన సమయంలో మనం ఉన్నాం. కానీ ఈ రోజున చాలా మందికి క్షేమం పుట్టినట్టు కూడా ఉండదు. చాలా మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల కోసమే, వాళ్ళ కుటుంబ పరిస్థితి కోసమే ప్రార్థన చేయట్లా. ఇంకా సంఘముల కోసం, సేవకుల కోసం, దేశం కోసం, ప్రజల కోసం ఇంకెక్కడ ప్రార్థన? ఇంటిలోనే ప్రార్థన లేదు, వ్యక్తిగతంలోనే ప్రార్థన లేదు, ఇంకా ఎక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? ఈరోజు సంఘానికి మారు మనసు కలుగును గాక. హల్లెలూయా. 8వ మాట, నేను అసమర్థుడను, చేతగాని వాడిని. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 9:8 కృప ద్వారా వేదన చేయగలుగుతాం. 2 కొరింథీ పత్రిక 9:8 అన్నిటి యందు ఎల్లప్పుడూ నీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. అమ్మా, ఉత్తమమైన ప్రతి కార్యమును చేటుకు దేవుడు మీ ఎడల
సమస్తమైన ఏ కృప అది? సమస్త విధములైన కృప. ఎప్పుడైతే అసమర్థుడని అనుకుంటామో నిజంగా ఈ లోకంలో మనం అసమర్థులుగా ఉంటాం, కానీ దేవుని కృప సమర్థవంతులుగా మారుస్తుంది. నిజంగా మనం ఏ విషయంలో యోగ్యులం, ఏ విషయంలో అర్హులం, ఏ విషయంలో కూడా యోగ్యులం కాదు, ఏ విషయంలో కూడా అర్హులం కాదు, అసమర్థులము, అయోగ్యులము మనం. కానీ కృప అన్ని విషయాలు సమర్థులుగా మార్చాలి. కాబట్టి దేవుని యొద్దకు రాకముందు మన అసమర్థులము, కానీ ప్రభువును తెలుసుకుని ఆయన మీద ఆధారపడిన తర్వాత సమర్థులము. ఆయన కృప ద్వారా మనం సమర్థులము. చదువుతలే చెప్పండి. హల్లెలూయా. కృప ద్వారా సమర్థం. నువ్వు అసమర్థుడు కాదు. ఎవరివి? కృప ద్వారా సమర్థుడివి, కృప ద్వారా యోగ్యుడివి, కృప ద్వారా ఎన్నుకోబడి ఉన్నావు, కృప ద్వారా పిలువబడి ఉన్నావు, కృప ద్వారా రక్షణ పొంది ఉన్నావు, కృప ద్వారా వాడబడుతున్నావు. అంతే. నీ గొప్ప నా గొప్ప ఏమీ లేదు. ఎంత గొప్ప వాడబడి దేవుజుడైన కృపే. ఎంత ఘోర పాపి అయిన రక్షణ పొందాడంటే కృపే. కృప తప్ప మరొకటి లేదు. మన చదువులు, మన డిగ్రీలు, మన సంస్కారాలు, మన జ్ఞానము, మన బుద్ధి, మన వివేచన అంతా మురికి పీలుకలతో సమానము. కేవలము దేవుని కృప, దేవుని వాత్సల్యత ద్వారా, దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా మనందరం ఎన్నుకోబడి ఉన్నాము, వాడబడుతున్నాము, రక్షణ పొందాము, పరిశుద్ధులుగా ఎంచబడ్డాము, దేవుని సన్నిధిలో నాటబడి పాలిస్తున్నాం. ఇదంతా కృపే. నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే ఇది లేదు. నథింగ్. నువ్వు లేకపోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొకటి లేకపోతే ఇంకొకటి వస్తాడు. దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని జరిగిస్తూ వెళ్తాడు. కానీ నేను అనుకుంటావు నువ్వు, నేను ఏమి కాదు. అందుకే మన అసమర్థులం. నిజమే, ఈ మాట సత్యమే. మన అసమర్థులమైన మనలను కృప ద్వారా సమర్థులుగా దేవుడు చేశాడు. మన ఎవరం అంటే అసమర్థులం, కానీ కృప ద్వారా మనం సమర్థులం. అయోగ్యులం, కృప ద్వారా యోగ్యులం. అనీతిమంతులు, కృప ద్వారా నీతిమంతులు. హల్లెలూయా. అందుకే మునుపు దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము అని వాక్యం చెప్పండి. ఓకే, చర్య తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకో మాట రాయండి. నన్ను నేను క్షమించలేకపోతాను. ఇది చాలా మందిలో బలహీనత. చాలా మంది వారికి వారే నచ్చరు. చాలా మంది వారికి వారే నచ్చరు. హల్లెలూయా. నా బ్రతికేందుకు వచ్చి నా జీవితం ఎందుకు అనుకోండి. ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం, నేను పుట్టకుండా ఉండాల్సింది, ఎప్పుడో చచ్చిపోతే బాగుండదు. ఇలాంటి మాటలు దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు. రోజు నువ్వు భర్త తిడితే చాలు, నా బతుకు చాడా అనుకుంటారు చాలా మంది. హల్లెలూయా. పిల్లల మాట వినకపోతే తిట్టేసుకుంటారు వాళ్ళకి వారిని వారే క్షమించుకోలేరు, వారిని వారే సపోర్ట్ చేసుకోలేరు, వారికి వారే సమర్థవంతంగా నిలబడలేరు. ఇది చాలా భయంకరమైన బలహీనత. ఇది బలహీనతగా కనపడదు, కానీ దేవుని కార్యాలను ఆపొద్దు, దేవుని సహవాసాన్ని దొంగిలిస్తాను. హల్లెలూయా. నువ్వు క్షమించుకోలేకపోతే అట్లా దేవుడే నిన్ను క్షమించాడు. హల్లెలూయా. నేను పక్కన వారి గురించి మాట్లాడతాను, కేవలం నీ గురించి మాట్లాడతాను. దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నిన్ను నువ్వు క్షమించుకోవాలి. హల్లెలూయా. నిన్ను క్షమించుకోవడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నిన్ను ఒప్పుకోవటమే. ప్రభా, నేను ఇది ప్రభా, నేను ఈ బలహీనతలో ఉన్న ప్రభా. నీ జీవితంలో ఏదైతే లోపం ఉందో, ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే క్షమించుకోలేని తనం ఉందో, ఏదైతే మచ్చ ఉందో, ఏదైతే డాగ్ ఉందో, దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు. చూడండి వాక్యం ఒకసారి, 1 యోహాను పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన బలహీనతను మనం ఒప్పుకోవాలి. సామెతలు ఏదో చెప్తుంది, అతిక్రమము చేయవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కృపను పొందుతాం, కనికరాన్ని పొందుతాం. హల్లెలూయా. ఇది నీ అసమర్థత. నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతే దేవుని దగ్గర నీకు క్షమాపణ రాదు. దేవుడే నిన్ను క్షమించాడు. మన పాపాలన్నీ దేవుడు క్షమించాడు, మన అతిక్రమాలన్నీ దేవుడు క్షమించాడు.
ఇక ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వీపు వెనకకు నీ పాపాలు విసిరన్నాడు, సముద్ర అగాధంలో నీ పాపాలు విసిరానన్నాడు. ఒక్కసారి క్షమించిన పాపము దేవుడు మరలా మరలా జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి నిన్ను నువ్వు ఒప్పుకోగలిగితే, నిన్ను నువ్వు క్షమించుకోగలిగితే దేవుని సన్నిధిలో గొప్ప మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. పదో మాట నేను ఒంటరివాడిని ప్రభువా, నేను ఒంటరివాడిని ప్రభువా, నా వల్ల ఏమి కాదు ప్రభా, నేను ఒంటరిదాన్ని ప్రభా, నాది ఒంటరి కుటుంబం ప్రభా, నాకు ఎవరు సపోర్ట్ చేయరు ప్రభా. చరిత్రలు చెప్పండి. ఎబ్రీ పత్రిక 13:5 సాక్ష్యం ఇస్తుంది. నేను విడువను ఎడబోయను, నేను ఏ మాత్రము, చదవండమ్మా 13:5, నేను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఆయనే చెప్పును కదా. ఎవరు చెప్పారు ఈ మాట? ఈరోజు నేను ఒంటరివారు, నాది ఒంటరి కుటుంబం అన్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయరని అన్న వారందరికీ కూడా నేను ఖండిస్తున్నా, నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ బలహీనత ఇది. ఏది నీ బలహీనత? నేను ఒంటరివాడిని. వాక్యం చెప్తాం, మీరు ఒంటరివారు కాదు. చిన్నమంద భయపడుకుడి, మీరు ఒంటరి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. మీరు ఒంటరివారు కాదు. మీరెవరు ఒంటరివారు కానప్పుడు ఎవరు మీరు ఒంటరివారు కానప్పుడు ఎవరు మీరు చెప్పాలి. ఈ మాటకు మౌనంగా ఉండటం కాదు, ఈ మాట మీరేం చెప్పాలి తెలుసా? దేవుని కలిగిన వారమని చెప్పాలి, దేవుని సన్నిధిని కలిగిన వారమని చెప్పాలి, దేవుని దూతల సావాసం కలిగిన వారమని చెప్పాలి, పరిశుద్ధుల సావాసం కలిగిన వారమని చెప్పాలి. ఈ లోకంలో ఒంటరివారే కావచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవదూతలు నీతో సావాసం చేసేవారు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు దిగి వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న పరివారు, దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తాడు. ఈ విలువ తెలుసుకోవాలి. నేను ఒంటరివాడిని అనుకోవద్దు. నువ్వు ఒంటరివాడు కాదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీ పక్షముగా పరిచయం చేయడానికి దేవుని దూతల తోడుగా ఉన్నాయి. చచ్చిపోయిన వారు దాన్ని బతికిన వారు. ఎంతసేపు ఇదే ఏడిపోయింది. చాలా మంది దేవుని కార్యాన్ని చూడలేకపోవడానికి ఇదే కార్యం, ముఖం ఇలా పెట్టేస్తారండి, మొత్తం డల్ అయిపోతారండి. ఇక వారిని ఆదరించడానికి దేశంలో ఉన్న ప్రజలందరూ దిగి వచ్చిన వాళ్ళ ముఖం మారదు. ఆడ ముందు ఎలాంటి జోకర్ని తీసుకొచ్చి నిలబెట్టినా వాళ్ళ ముఖం మారదు. ఎన్ని జోకులే వాళ్ళ ముఖంలో నవ్వు రాదు. నాకు నవ్వు వస్తుంది వాకింగ్. హల్లెలూయా. వాళ్ళ ముఖంలో నవ్వు రాదు. ఎన్ని జోకులేసినా నవ్వు రాదు. ఎంత ఆదరణ చెప్పిన నవ్వు రాదు. వాళ్ళ ముఖం ఇంతే. ఈ ఎక్స్పీరియన్స్ మారదేక, ఈ ఎక్స్ప్రెషన్ మారదేక, అది అలాగే ఉంటది. హల్లెలూయా. ఇక అలాగే ఉంచేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఎంతసేపు ఏదో పోగొట్టుకున్న వారిలాగా, ఏదో నష్టం అయిపోయినట్లా మారలేక, మారు మనసు కలుగునగాక. హల్లెలూయా. ఎవరికి ఆమెనా? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? అలా ఉన్న వాళ్ళందరికీ మారు మనసు కలుగును కాకని చెప్తున్నాడు ఆయన. ఆమె నేను గట్టిగాన్నాడు ఆయన. హల్లెలూయా. ఒంటరి వాడవా? ఎవరు? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనెట్టేద్దాం యేసయ్య వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా ఎంతకాలం నుంచి? 38 సంవత్సరాలు. మరి నీ వారు ఎవరు లేరా? ఎవరు లేరు ప్రభా. దోత వస్తుంది, కళ్ళుతో చూడగలుగుతున్నా. కోనేటిలోకి దిగుతుంది, చూడగలుగుతున్నా. నీటిని కదిలిస్తుంది, చూడగలుగుతున్నా. దూకుదామంటే ఎక్కడ? కాళ్ళు జీవత్యంతో పడున్నాయి, పక్షవాయంతో పడున్నాయి. నన్ను ఎత్తికెళ్ళి పడేసేవాడు ఎవడలేడు. నేను ఒంటరివాడిని. ప్రభు అన్నాడు, నువ్వు ఒంటరివాడు కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను చెప్తున్నా, ఈ పరుగెత్తుకు నువ్వు లేచినాడు. ఈరోజు దేవుడు ఇదే చెప్తున్నాడు. నీ పేరు గలవాడు, నీ ఇంటి పేరు దగ్గర చాలా మంది ఉన్నారు. ఎవరో లేపడు. నేను గోతులో పడున్నావు. నీ ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది, నీ స్నేహితులు చాలా ఉన్నారు, నీ శ్రేయాభిలాషులు చాలా మంది ఉన్నారు. ఊరంతా నీవల్లే పెరిగే. ఎవడు రాడు నువ్వు పడిన గోతులో నుండి, ఎవడు నేను లేపడు. కనీసం కారే కన్నింటిని తోడవాడు. బాగున్నావా బ్రదర్ అని అడగడే. నీ స్థితి బాగోలేనప్పుడు ఎవరు నీ దగ్గర రాదు. ఆర్థికంగా నువ్వు చితికిపోయినప్పుడు ఎవరు నీ దగ్గర రాదు. ఎంత మంది ఉన్నా ఆర్థికంగా చితికిపోయావంటే నువ్వు అంటారు. ఏదన్నా ఫంక్షన్కి మీ ఊరు వచ్చారనుకో, మీ బంధువులు చాలా మంది, మీ రిలేటివ్స్ చాలా మంది ఆ ఊర్లో ఉంటారు.
వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించారనుకో, డబ్బు బాగా సంపాదించారనుకో, డబ్బా కాదు డబ్బు, వచ్చిన వాళ్ళు అందరింటికి వెళ్ళిపోతారు, కానీ నీ ఇంటికి రాదు. ఎందుకు తెలుసా? నీ దగ్గర ఏం లేదు. ఏం లేదు చెప్పండి, చెప్పండి గట్టిగా. డబ్బు లేదు కనుక నీ ఊరికి వచ్చిన నీ చుట్టాలు, నీ బంధువులు అందరింటికి వెళ్తారు, నీ ఇంటికి రాదు. కానీ కానీ ఎవరిని ఇంటికి వచ్చిన రాకపోయినా నీ ఇంటిలో నీ పక్షంలో ఉంటాడు. నా యేసు నీతో మాట్లాడతాను. నిన్నెవరో పలకరించదో నా దేవుని స్వరం నేను పలకరిస్తుంది. ఈ వ్యక్తి దగ్గర ఎవరు రాలా, నా దేవుడు వచ్చాడు. ఏంటయ్యా నీ సమస్య? 38 సంవత్సరాలైంది ప్రభా, ఎవరు నా దగ్గర రా, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఓకే, నేను వచ్చాను కదా, నేనే చెప్తున్నా, పొరుగెత్తుకున్నాడు. ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి నేను ఒంటరితో అనుకుంటున్నాను నాకు తెలియదు, కానీ ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు, విశ్వాసంతో ఈ మాట నువ్వు నమ్మగలిగితే నీ ప్రతి ప్రయత్నంలో, ప్రతి పరిస్థితుల్లో నా ప్రభు నీ నీ ప్రయాణాల్లో, నీ మార్గాల్లో నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు కోరుకున్న ప్రతి పనులో ఘన విజయాన్ని నువ్వు చూడబోతున్నాను ప్రభు చెప్తున్నాను. హల్లెలూయా. నేను ఎవరినైనా దేన్నైనా ఏ మాట నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒంటరి వాడిని అంటే నేను యాక్సెప్ట్ చేయను. నాకు నేను అనుకోను, నా ఎదురుగా ఎవరినంటే నాకు చాలా కోపం వస్తుంది. అరే ఎవరు ఎందుకు ఎలా అనుకుంటారు అనిపిస్తుంది నాకు. ఈ లోకంలో ఒంటరి వారిని ఎలా అనుకుంటారు? మనుషులు ఎవరు లేకపోతే, భార్య లేకపోతే, పిల్లలు లేకపోతే, పక్కన ఎవరు లేకపోతే నువ్వు ఒంటరి వాడు ఎలా అవుతావు? నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా ఈ మాట చెప్తే ఓకే, కానీ నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసిన తర్వాత నువ్వు ఒంటరి వాడివి కావు. పరలోకం అంతా నీదే. పరలోకంలో దేవుని దూతలని పక్షంగా ఉంటారు. తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలో దేవుని దూతలు నీకు వస్తారని చెప్తావు. దేవుని సమకం విడుదలవుతుంది, దేవుని సన్నిధి విడుదలవుతుంది, దేవుని మహిమ దిగి వస్తుందండి. అందుకే తెరవబడిన నేత్రాలతో మనం చూడాలి. ముయ్యబడిన నేత్రాలతో ఉంటే దేవుని మహిమ చూడలేము, తెరవబడిన నేత్రాలతో దేవుని మహిమ చూడగలుగుతాం. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. నేను ఒంటరివాడిని అనుకున్నావా? నువ్వు ఒంటరివాడు కాదు, నువ్వు ఒంటరిదాను కాదు. ఒకే ఒక మాట చెప్తాను, సముద్రం అద్దరి యువతల నుండి అద్దరి అవతలకి వెళ్ళాడు యేసయ్య. ఒక్కడి కోసం. ఎవరు మీకు అర్థమైపోవాలండి? సేనాదేవి గెరాసేనుల ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు. అక్కడే ఎవరు సానుకూల పరచలేకపోయాడు. ఆడ పక్కన ఎవడో లేడు. ఎక్కడ ఉంటున్నాడు అంటే సమాధి దొడ్డులో ఉంటున్నాడు. ఆడ పక్కన ఎవరు ఉంటున్నాడు? ఎందుకని ఆడ పక్కన ఎవరు ఉంటే ఆడ తాగే పగిలిపోతుంది. వాడే గాయపరుచుకున్నాడు. ఆడ పక్కనకి వచ్చినాడు, గుద్దుతున్నాడు. ఇనప సంఖ్యలను తుత్తునీలుగా తెంపుతున్నాడు. ఇనప సంఖ్యలు తెంపుతున్నప్పుడు తాడులు మోకలాగుతాయా? హల్లెలూయా. ఒక్కడి కోసం యేసయ్య. గెరాసేనుల ప్రాంతంలో సేన ఇంచుమించు 2000 దేములకు పైగా ఒకే శరీరంలో నివసిస్తున్నాయి. అతని జీవితం పాడైపోతుంది. ఒంటరివాడైపోయాడు. లోకంలో ఎవరు ప్రేమించట్లేదు. ఊరికి వెలుపల బతుకుతున్నాడు, ఊరి శ్మశానాల్లో బతుకుతున్నాడు. మనుషుల జాడ తనలో లేదు, మనుషుల్లో కలవట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే మృగములాగా, పశువులాగా ఊరికి బయట శ్మశానంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని తన గ్రామంలో ఎవరు సానుకూల పరచలేకపోయారు, తన కుటుంబ సభ్యులు బాగు చేయలేకపోయారు. ఒంటరిగా వాడుగా ఉన్న తన జీవితంలోనికి యేసు వెళ్ళాడు. ఒకే ఒక్క మాట, హల్లెలూయా. దెయ్యములు గద్దించగా దెయ్యములన్నీ వెళ్ళి పందులవుతూ ఉన్నాయి. అల్లరి చేసేవాడు, కేకలేసేవాడు, గోర్లతో తాను గుచ్చుకునే వ్యక్తి సాత్వికుడిగా మారి చేతులు కట్టుకుని యేసయ్య దగ్గర నిలబడ్డాడు. చెవులు కొట్టాడు. అద్భుతం. ఆయనకి సాధ్యం, యేసుకి సాధ్యం. హల్లెలూయా. 2000 దెయ్యములు బయటకు వచ్చాయి. మనిషిగా నిలబడ్డాడు. యేసయ్యతో మాట, యేసయ్యా నేను నీతో వచ్చేస్తాను ప్రభా. చూడండి ఎంత పరిచయం యేసయ్యకి వీడికి. దెయ్యములు పట్టిన వ్యక్తి, విడుదల పొందిన వ్యక్తికి యేసయ్యకి ఎంత పరిచయం. జస్ట్ అప్పుడే ఒక సంఘటనలోనే. కానీ యేసయ్యను రుచి చూశాడు, దేవుని కార్యాన్ని రుచి చూశాడు. విడుదల జరగడం అతను గమనించాడు. నన్ను ఎవరు బాగు చేయలే, ఒంటరివాడు ఉన్న నా జీవితాన్ని యేసయ్య కట్టాడు, యేసయ్య బాగు చేశాడు. ఈ ఊర్లో ఉండటం కంటే యేసయ్య వెనకమాల వెళ్ళిపోవడం కష్టం, యేసయ్యని వెంబడించడం కష్టం, యేసయ్యతో పాటు నడవడం నాకు చాలా అనుకున్నాడు. ప్రభువా నేను నీతో వచ్చేస్తాను ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అన్నాడు. యేసయ్య చెప్పాడు. మన భాషలో చెప్పాలంటే
ఎక్కడ నీకు జరిగింది ప్రకటించు, నా గురించి మాట్లాడు. ఇక నా గురించి చెప్పడానికి ఎవరు లేరు, ఎక్కడ నువ్వు సేవ చేసే సంఘాన్ని కట్టని ఆ ప్రాంతాన్ని, ఆ గెరాసేనుల ప్రాంతం అంతటిని ఈ వ్యక్తికి అప్పగించి వచ్చేసాయి. హల్లెలూయా. ఈ ప్రాంతంలో నువ్వే నిలబడాలి, నీ వాడిగట్టు నువ్వు నిలబడాలి, నీ గ్రామంలో నువ్వు నిలబడాలి. ఇంట్లోగా నువ్వు నిలబడతావు. నీ పక్షంగా పరలోక పరివారిని పక్షం అంటారు, పరలోక సేనల్ని పక్షం అంటారు. హల్లెలూయా. ఎప్పుడు అనుకోవద్దు నేను ఒంటరి వాడిని, ఎవరి సపోర్ట్ నాకు లేదు, ఫైనాన్షియల్ గా ఎవరు నాకు ఏమి ఇచ్చారు, ఆలోచన పరంగా ఎవరేమి ఇచ్చారు, ఏమవుద్ది చేస్తే ఏమవుద్ది, వస్తారు కుటుంబ సభ్యులు వస్తారు అనుకుందాం, ఆలోచనలు చెప్తారు, అవన్నీ కరెక్టా చెప్పండి? అవన్నీ కరెక్ట్? మనుషుల ఆలోచన వినొచ్చా మనం? వస్తారు, నీ చేతిలో ఒక 500 1000 రూపాయలు పెడతారు, లేదా 10,000 పెడతారు, నెల రోజులు రావు 10,000. నీ కుటుంబ ఖర్చులకు వాడితే నెల రోజులు రావు. హల్లెలూయా. ఏమవుతుంది ఆ 10,000? హల్లెలూయా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనుషుల సహాయం వ్యర్థమని చెప్తున్నా, మనుషుల ఆలోచనలో నాశనానికి నడిపిస్తాయని చెప్తున్నా. ఒంటరితనంలో దేవునితో మాట్లాడడం నేర్చుకోండి, ఒంటరితనంలో దేవుని వైపు చూడడం నేర్చుకోండి. మీ బ్రతుకులు అద్భుతం జరుగుతుంది. దేవుడి మాటలు మన జీవితంలో స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందరు లేచి నిలబడతాం. దేవా